వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ కు ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కౌంటర్ ఇచ్చారు. విద్యార్థుల జీవితాలతో కూటమి ప్రభుత్వం చెలగాటమాడుతుందన్న జగన్ విమర్శలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 6,500 కోట్ల బోధనా ఫీజుల బకాయిలను కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తీర్చిన విషయాన్ని ప్రస్తావించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. చిన్నపిల్లల చిక్కీల్లో కూడా డబ్బులు మింగేసిన వైసీపీ అధినేత జగన్ శుద్ధపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉందని అన్నారు. విద్యా దీవెన, వసతి దీవెన పేరుతో 3,500 కోట్లు బకాయిలు పెట్టడంతో సర్టిఫికెట్లు రాక లక్షలాది మంది విద్యార్థులు ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. అధికారంలోనికి రాగానే ఆ సమస్యను పరిష్కరించామన్నారు. గత ప్రభుత్వం చేతగానితనంతో ప్రభుత్వ పాఠశాలల నుంచి 4 లక్షల మంది విద్యార్థులు వెళ్లిపోవడం వాస్తవం కాదా అని నిలదీశారు. నాడు నేడు అంటూ పీక్ పబ్లిసిటీ చేసుకున్న జగన్ అండ్ కో పాఠశాలల్లో బల్లలు, తాగునీరు, టాయిలెట్లు వంటి కనీస సౌకర్యాలు కల్పించలేదని తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని లోకేష్ తెలిపారు. విద్యా ప్రమాణాలు మెరుగుపరిచేందుకు 16,000కు పైగా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తున్నట్టు తెలిపారు. సంస్కరణలతో మన విద్యా వ్యవస్థను దేశంలోనే నెంబర్ 1గా నిలబెట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు లోకేష్ తెలిపారు. రాబోయే 5 ఏళ్లలో ఏపీ విద్యారంగాన్ని దేశానికే తలమానికంగా తీర్చిదిద్దాలని చంద్రబాబు గారి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం సంకల్పించిందని తెలిపారు.